2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విషయ మేడం. నమస్తే ఉషా. భార్యాభర్తల మధ్య కామన్గా మిస్అండర్స్టాండింగ్ మనం చూస్తూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనం చాలాసార్లు గమనిస్తుంటాం, మన కింద కామెంట్స్ కూడా ఎక్కువ మంది హస్బెండ్స్ పెట్టేది, ఏదైనా పొరపాటున ఒక మాట వాళ్ళు తప్పు చేశారన్నప్పుడు ఒక మాట మనం జారినా దాన్ని సీరియస్గా తీసుకుని 3-4 డేస్ మాట్లాడకుండా ఉండడం, సైలెంట్ ట్రీట్మెంట్ అని ఇంతకుముందు ఒక వర్డ్ కూడా మనం యూస్ చేసాం. అలా తెలియకుండానే సైలెంట్ ట్రీట్మెంట్ ఆడపిల్లలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అది ఏ రిలేషన్లో చూసుకున్నా చాలా ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అన్ని డేస్ పాస్ ఆన్ అవుతూ ఉంటుంటే తెలియకుండా గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లలతో మాట్లాడించడం, లేదంటే సైగలతో చెప్పేయడం, లేదంటే టెక్స్ట్ ద్వారా పంపించడం చేస్తూ ఉంటారు. ఇది రిలేషన్కి ఎటువంటి ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు? లాంగ్ రన్లో చూసుకుంటే కరెక్ట్ పద్ధతి అంటారు అసలు ఇది? కరెక్ట్ పద్ధతి అని ఎలా అంటాం? కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ప్యాసివ్ అగ్రెసివ్ ట్రీట్మెంట్ అంటాం మనం దీన్ని. సో ఇది అస్సలు కరెక్ట్ కాదు. మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం. అంటే ఆ సైలెన్స్ అనేది నువ్వు అప్పుడు మాట్లాడితే ఇంకా పెరుగుతుంది వాదన, ఇంకా గొడవ పెద్దదవుతుంది అన్నప్పుడు కామ్ చేయటానికి కాసేపు వాడుకోవాల్సిన ఒక అస్త్రమో లేకపోతే టూల్ కానీ ఏదన్నా అవుతుంది. ప్లస్ అప్పుడు అది చాలా బాగా పనిచేస్తుంది, ఆ కామ్నెస్, ఆ సైలెన్స్ అనేది. అంతే తప్పితే విషయాన్ని రిజాల్వ్ చేయకుండా మనం 3 రోజులు 4 రోజులు మాట్లాడటం గనక ఆపేస్తే స్లోగా ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య దూరం పెరిగిపోతుంది. సో నాకు తెలిసిన ఒక కపుల్ క్లయింట్స్లోనే అతను చెప్పాడు, ఏంటని, ఏదన్నా గొడవ అవుతుంది అయిపోతుంది, ఇట్లాగే 4 రోజులు వారం రోజులు మాట్లాడదంట వాళ్ళ ఆవిడ. అప్పుడు ఇతను ఏం చేస్తాడు, యుఎస్లో ఉంటారు వాళ్ళు, ఏం చేస్తాడు, ఆఫీస్ అవగానే ఎక్కడ పడితే అక్కడ మనకి వెళ్ళినట్టు ఫ్రెండ్స్ అది బాగుండరు, ఎవరి పని వాళ్ళది కదా. యూఎస్లో ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. దట్టు వీక్ డేస్లో అంటే ఆఫీసులకు వెళ్ళి రావటం వాళ్ళ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడలాగా మనలాగా వాళ్ళ ఇంటి మీదుగా వెళ్తున్నాం కదా, చక్కగా కనిపించి వెళ్దామని బుసుక్కుని రాటాకు ఉండదు. చెప్పకుండా వచ్చావేంటి అంటారు గబుక్కున. అందుకని మనం ఇలాంటి పనులు అక్కడ చేయకూడదు. అప్పుడెప్పుడో కూడా జోకులు వేశారు. సరే కొంచెం డీవియేట్ అయిన టాపిక్కి చెప్తాను. ఐశ్వర్య రాయ్ని మీరు ఇంకా మీ అత్తమామలతోనే ఉంటున్నారా పెళ్ళైన తర్వాత అని నవ్వుకుంటూ వ్యంగ్యంగా అడుగుతాడు అక్కడ యుఎస్లో ఇట్లాగే ఒక టీవీ రిపోర్టర్. అడిగినప్పుడు అంటే ఏంటి, పెళ్ళై ఇంత అయినాక పిల్లలు కూడా ఉన్నాక మీరు ఇంకా అత్తగారితోనే ఉంటున్నారా అని అదొకలాగా ఎక్కడో వ్యంగ్యం పొడసూపుతుంది అనమాట. అందులో అంటుంది, అవునండి మాకేమది ఇబ్బంది కాదు, మాకు అమ్మ నాన్నలు కలవాలంటే కూడా అపాయింట్మెంట్ తీసుకెళ్లాల్సిన దుస్థితిలో మేము లేము అంటుంది. కొట్టినట్టు చెప్పింది అనమాట. అందరూ అసలు క్లాప్స్ కొడతారు ఆ సమాధానానికి. అలాగే మనం ఎప్పుడంటే అప్పుడు చెప్పకుండా వెళ్ళటానికి ఉండదు అక్కడ. అందుకని ఇతను ఏం చేసేవాడు, వచ్చి వాళ్ళ మన గరాజ్ ఉంటుంది కదా, సెల్లార్లో కార్ పార్కింగ్లోనే 1 గంట టైంపాస్ చేసి మెల్లగా ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఇంట్లోకి వస్తాడంట. ఎందుకండి అలా అంటే, మరి అంటే వెళితే మాట్లాడకుండా ఒక వ్యక్తి పక్కనే ఉంటూ మాట్లాడకుండా ఉంటే అన్ఈజీగా ఉంటుంది ఆ అట్మాస్ఫియర్, ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి బదులు అతను ఏం చేస్తున్నాడంటే ఆ పెండింగ్ వర్క్ గిర్కు ఏదన్నా ఉంటుందనుకో, హాయిగా సెల్లార్లో కార్లో కూర్చొని అదంతా కంప్లీట్ చేసి ఇక వెళ్ళాలిరా రాముడా దేవుడా అనుకున్నప్పుడు ఇంట్లోకి వస్తాడనమాట. అక్కడ పెట్టింది ఏదో ఉంటే తినేసి పడుకుంటాడు కామ్గా, పెట్టి ఉంటే, లేకపోతే అది లేదు. సో ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటే, నువ్వు ఏమి ఆశించి మాట్లాడకుండా ఉంటున్నావు? నీ భర్త నీకు దగ్గర అవ్వాలనా, నీ భార్య నీకు దగ్గర అవ్వాలనా, లేకపోతే ఇంకా దూరం అవ్వాలనే? కొంతమంది అబ్బాయిలు కూడా చేస్తుంటారు, వాళ్ళు తక్కువ వాళ్ళు, ఎవరు తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళు ఇద్దరిలో ఒకళ్ళు కొన్ని చోట్ల అబ్బాయిలైనా అమ్మాయిలైనా చేస్తుంటారు. ఇప్పుడు జనరల్గా మనం ఏమి వింటూ ఉంటాం, ఒక భార్య మనల్ని నమ్ముకుని వచ్చినప్పుడు ఏదన్నా ఒక మాట అన్నా కానీ, అబ్బా అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను ఇట్లాంటివి ఏదన్నా అన్నా, దాన్ని పూర్తి సెంటెన్స్ డైరెక్ట్ మీనింగ్ తీసుకుని ఈ అమ్మాయి నన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నానంది, నేనంటే ఇష్టం లేదేమో, ఇన్ని అనుకోక్కర్లా. ఎందుకంటే ఆ కోపంలో ఏదో అంటారు, నీతో ఎలా బిహేవ్ చేస్తుంది, నీకెంత ప్రేమగా కొసరు పెడుతుంది, నువ్వు లేటుగా వస్తే ఎంత అల్లాడిపోతుంది, నువ్వు త్వరగా రావాలి నీతో టైం స్పెండ్ చేయాలని ఎంత కోరుకుంటుంది, నీకేదన్నా బాగోపోతే ఎంత కేర్ తీసుకుంటుంది. వీటిల్ని బట్టి సర్లే ఇప్పుడు అంటే నన్నుగాక ఎవరిని అంటుందని అనుకోగలగాలి. సేమ్ అలాగే మరి మనం ఒక భర్తకు చెప్తున్నాం,
చాలా చోట్ల అన్నీ మనం ఎక్కువ మట్టుకు చూస్తే అందరూ భర్తకు సలహాలు చెప్పేవాళ్ళే. ఇలా ఉండాలి భార్యతో, అలా ఉండాలి భార్యతో అని. ఎందుకు ఆ సిస్టమ్ ఎందుకు అలవాటైంది? ఒకప్పుడు అన్నీ వదులుకుని కమ్యూనికేషను, కాంటాక్ట్స్, మళ్ళీ ఒకసారి అత్తగారింటికి వస్తే పుట్టింటికి వెళ్ళటానికి చాలా రోజులు పట్టే కాలం నుంచి వచ్చినాయి మనకిట్లా. మనల్ని నమ్ముకుని వచ్చింది అత్తగారింటికి వచ్చింది అని. ఇప్పుడు ఎక్కడా వచ్చిన తెల్లారే వేరు కాపురాలు పెడుతున్నారా? అవునా కదా? కాలం మారింది కదా. సో ఇప్పుడు అబ్బాయిల పరిస్థితి కూడా కాస్త ఇలాగే ఉంటుంది. కానీ అమ్మాయిలు కూడా మరి సరే ఏదో స్ట్రెస్లో ఉండుంటాళ్లే, వర్క్ స్ట్రెస్ ఎక్కువైంది కదా, లే ఆఫ్లు ఎక్కువైపోతున్నాయి, అసలే ఉన్నది ఉద్యోగం సంతోషించి ఏదో అంటే అన్నాళ్లే, నన్ను కాకపోతే ఎవరినంటాడు అని మరి వైఫ్ కూడా అనుకోగలగాలి కదా. సో అసలు నాతో ఎలా ఉంటున్నాడు, నన్ను దేనికి ఇబ్బంది పెట్టట్లేదు, నాకు కావాల్సినంత ఏ పని కావాలంటే ఆ పని స్వేచ్ఛగా చేసుకునే అవకాశం ఇచ్చాడు, నేను ఒక పూట వండను అన్న పెద్ద ఏమీ అభ్యంతరం పెట్టడు, అలాగే అర్థం చేసుకుని వీలైతే తనే వండుతాడు. అవునా? ఇంత కష్ట సుఖాల్లో ఇద్దరం తను కూడా హెల్ప్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా స్ట్రెస్లో ఒక మాట విసుక్కుంటే దాన్ని అర్థం చేసుకుని, నీకు బాధేసింది అనుకో, నేను ఎప్పుడు చెప్తాను, అప్పుడు కామ్గా ఉండి తర్వాత ఇట్లా నువ్వు విసుక్కుంటాం వల్ల నేను కొద్దిగా హర్ట్ అయ్యాను అనేది చెప్పమని చెప్తాను. సో అట్లా ఒకళ్ళిద్దరూ చేసుకుని, ఇప్పుడు మనం భర్తని భార్య విసుక్కున్నా అదేదో పని హడావిడిలోనో పని ఇది వల్ల, లేకపోతే మనల్నే నమ్ముకుని వచ్చిన ఆవిడ మనల్ని కాక ఎవరిని విసుక్కుంటుంది అనే కాన్సెప్ట్ మనం మంచిది అని చెప్తున్నప్పుడు, మరి భర్త విసుక్కుంటే కూడా భార్య కూడా మేమిద్దరం భార్యాభర్తలం, చిన్న చిన్న గొడవలు సహజం, వీటిని ఎట్లా పరిష్కరించుకుని ముందుకెళ్ళాలా, బండికి 2 చక్రాలలాగా అనేది భార్య కూడా ఆలోచించాలి కదా. అవునా? సలహాలన్నీ మగవాళ్ళకే ఇస్తూ పోతే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలంటాను నేను. అంతే. ఇప్పుడు మన సమాజంలో ఇప్పుడు దాకా ఏంటి అన్నీ అంటే అమ్మాయికి ఎట్లా ఉండాలి, అమ్మాయి ఎలా ఉండాలి ఇలా చెప్తూ అన్నీ పంపించాం. బట్ ఇప్పుడు అమ్మాయి కనీసం 10 మందికి చెప్పుకుని రిలీఫ్ పొందుద్ది. అవునా? వీలైతే కడివిడి కన్నీళ్లు గార్చి చక్కగా ఏడ్చే ఫ్రీడమ్ ఉంది, ఏడుస్తుంది. అదే మగవాడికి నలుగురికి చెప్పలేడు. ఏడిస్తేనేమో మగవాడు ఏడుపేంటి చవట దద్దమ్మలాగా. ఇప్పుడు మనకేంటి, కన్నీరు ఆపుకోగలిగిన బ్యాలెన్స్ చేసుకునేవాడే పెద్ద మగాడు. అవునా? సో ఇలాంటివి ఉంటాయి. ప్లస్ ఆడాళ్ళు చుట్టాలకు పక్కాలకు అందరికీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పుకుని బాధపడతారు. వీడికి ఆ ఫెసిలిటీ కూడా ఉండదు పాప మీ పిచ్చిమానవుడికి. అవునా? సో నేనేమంటానంటే ఇద్దరు ఈక్వల్. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు సమానం అంటున్నప్పుడు అన్నీ సమానంగా, కష్టమో సుఖమో పోట్లాట్లైనా సమానంగా, వాళ్ళు విసుక్కుంటే పడాలన్నప్పుడు వీళ్ళు విసుక్కున్నా పడాలిగా, తీసుకోగలగాలిగా. అవునా? సో రూల్స్ అన్నీ మనం మగవాళ్ళకే పెట్టేసి ఆడవాళ్లే కానీ కాదనలేము. మనకి ఇప్పటికీ సమాజంలో మగవాళ్ళ వల్ల వేధింపులు కాబడ్డ ఆడవాళ్లే ఎక్కువ ఉంటారు పర్సంటేజ్. కానీ ఆడవాళ్ల వల్ల వేధింపబడే మగవాళ్ళు కూడా ఎంతో కొంత శాతం ఉంటున్నారు. కాబట్టి నేనేమంటానంటే చెప్పేటప్పుడు ఇద్దరికీ చెప్పండి, ఒక్కళ్ళకే చెప్పి వదిలేయకండి. అవునా? అది నేను అంటున్నాను. ఎందుకంటే కొన్ని సెక్షన్స్లో చూస్తే మగవాళ్ళు ఇప్పుడు ఒక దెబ్బ వేశారంటారు. దెబ్బ వేయటం ఏ రకంగా చూసినా భార్యని కొట్టడం అనేది చాలా హేయమైన పని. బట్ ఒక 10 రోజుల పాటు ఆవిడ సాధించుకుని వేధించుకుని ఇంకా ఏం చెయ్యాలో తెలియక తను కొట్టుకుని ఆవిడని ఒక దెబ్బేస్తే మనకు దెబ్బే కనపడుతుంది. అవునా? కనిపించదు. ఈ 10 రోజుల నుంచి ఇంట్లో ఆవిడ పెట్టే టార్చర్ కనిపించదు కదా. ఒక్క దెబ్బేగానే మనం అమ్మో పెళ్ళాన్ని కొట్టేశాడు, భార్యని కొట్టేశాడు అంటాం. బట్ స్టిల్ మళ్ళీ చెప్తున్నా, ఎంత వేధించినా ఏది చేసినా చెయ్యి చేసుకోవటం అనేది కరెక్ట్ రియాక్షన్ కాదు. ఒకటి, ఆ వేధింపులు ఆవిడ వేధించకుండా ఎలా కట్టడి చేయాలో ఆపాలో ఆ గొడవని తెలుసుకోవాలి. 2, నీకు కొట్టాలి అన్నంత కోపం వచ్చే వరకు నువ్వు ఆ సీన్లో ఉండకూడదు. అర్థమైందా? ఎందుకంటే కొట్టటాన్ని, ఫిజికల్ అబ్యూజ్ని మనం ఎప్పుడు సమర్థించకూడదు. అలాగని లేడీస్ చేసే వర్బల్ అబ్యూజ్ ఎవరికి కనపడదు చాలా ఇళ్లల్లో. అవునా? నాకు చాలామంది తెలుసు ఇంట్లో ఆడాళ్ళు టార్చర్ పడలేని అంకుల్స్, ఫ్రెండ్స్ కొంతమంది. సో అది నరకం అన్నమాట. అది ఎవరికి చెప్పలేరు. ఆడాళ్ళు మాత్రం ఫ్రీగా చెప్తారు, మా ఆయన అసలు ఇలా, మా ఆయన ఇలా
అని అనుకుంటా. వీళ్ళు అది కూడా చెప్పుకోలేరు. సో అందుకని ఏదైనా ఇద్దరు ఈక్వల్ సమానం అనుకుంటున్నప్పుడు కష్టాలు సుఖాలు కూడా ఈక్వల్గా పంచుకోండి. విసుగులు ఇవి కూడా ఈక్వల్గా తీసుకోండి, భరించండి. ఒకళ్ళకి విసుగు వచ్చినప్పుడు ఇంకొకళ్ళు ఆగండి, ఇంకొకళ్ళు విసుక్కున్నప్పుడు ఇంకొకళ్ళు ఆగండి. ఆ ప్రాసెస్లో పార్ట్స్ అనుకోండి ఇవన్నీ. ఇప్పుడు మనకి గులాబీ పువ్వు కావాలంటే కింద ముళ్ళు కూడా ఉంటుంది కదా, అవునా? సో నువ్వు అది కోసుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు చిన్నగా ఇట్లా గుచ్చుకుంటుంది. అది నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యాలి. ఆ పువ్వు పూల చెట్టు కావాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు గుచ్చుకుంటాయి అనేది కూడా నువ్వు ఆ పువ్వుతో పాటు ముళ్ళను కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. చాలా సందర్భాల్లో మీరు అన్నట్టుగానే అమ్మాయిలకి మాత్రమే చెప్పి పంపిస్తూ ఉంటాం, అబ్బాయిలకి చెప్పం. కొన్ని సందర్భాలు అబ్బాయిలకి మాత్రమే చెప్తూ ఉంటారు, అమ్మాయికి చెప్పరు. కానీ ఇద్దరికి కూర్చోబెట్టి చెప్పగలగాలి పేరెంట్స్. అందుకే ఇప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఎక్కువైపోయింది. ఎగ్జాక్ట్లీ. సో ఇలా చాలా మంది పేరెంట్స్ ఎవరైతే మన ఎపిసోడ్స్ చూస్తూ ఉంటుంటారు విషయం మేడం, కొంతమంది కపుల్స్ అప్రోచ్ అవుతూ ఉంటారు, మా దగ్గర కమ్యూనికేషన్ సరిగ్గా లేదు, దానివల్ల ఇష్యూస్ వస్తున్నాయని. కొంతమంది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మా పిల్లలకి ఇప్పించాలనుకుంటున్నాము, మేము చెప్పే కంటే మీరు చెప్తే బెటర్గా ఉంటుందనే వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి మన దగ్గర కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే ప్రీ మ్యారిటల్ ఆర్ మ్యారిటల్ మన దగ్గర అసలు ఏ విధంగా ఉంటుంది, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? ఆన్లైన్ ఆఫ్లైన్. ప్రీ మ్యారిటల్ పిల్లలకి అడిగినా కానీ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఈ కోవ ఎక్కువైంది. ఎందుకంటే యంగ్స్టర్స్ కంటే ఎక్కువ లేడీసో పేరెంట్సో చూస్తున్నారు అనుకోండి వీడియోస్, యూట్యూబ్ వీడియోస్. వాళ్ళకి అనిపించి ఓకే మా పిల్లలకి ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇస్తే బెటర్ ఏమో అనేది నిజంగా పెద్దవాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే పెద్దవాళ్ళు పిల్లల్ని పంపించే వాళ్ళు ఎక్కువయ్యారు. సో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇండివిజువల్ కౌన్సిలింగ్ కానీ కపుల్ కౌన్సిలింగ్ కానీ. ఇంకోటి ఉషా చాలామంది అనుకుంటారు మా ఇద్దరి మధ్య ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఒక్కళ్ళనే వెళ్తే సరిపోతుందా కౌన్సిలింగ్ అనుకుంటారు. ఈ అమ్మాయో అబ్బాయో రారు, కొన్ని కేసెస్లో భార్య రాదు, కొన్ని కేసెస్లో భర్త రాడు అనుకుంటారు. బట్ స్టిల్ ఒక్కళ్ళు వచ్చినా కూడా ఎంతో కొంత ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ట్యాకిల్ చేయాలి అనే దారులు మనం వెతుక్కోవచ్చు. కాబట్టి ఇండివిజువల్ కపుల్ కౌన్సిలింగ్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ ఫ్యామిలీ ఇష్యూస్ జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే నా అపాయింట్మెంట్ మిగతా డీటెయిల్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.